హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఏపీ బాబు పట్టు, మన సర్కారు విడుపు. బనకచెర్లపై మొండి పట్టుతో ఏపీ చంద్రబాబు ప్రయత్నాలు. అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పూటకు మాట. ఏపీ సీఎం ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు. నదీ జలాలను తరలించేందుకు చంద్రబాబు మొండి పట్టుతో ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రము బేలతనం ప్రదర్శిస్తుందని చెప్పడానికి ఒకే రోజు రెండు రాష్ట్రాల సీఎంలు చేసిన ఈ ప్రకటనలే సాక్ష్యం. రాజీ పడే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతాం. ఏపీ చంద్రబాబు జనవరి 29, 2026లో చేసిన వ్యాఖ్యలు. ఏపీతో చర్చలకు సిద్ధం. జల వివాదంపై ఏపీతో చర్చలకు మేము సిద్ధం. చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి 2026 జనవరి 9న రంగారెడ్డి జిల్లా రావిరాలలో చేసిన ప్రసంగం. మీటర్ల స్కీములోకి తెలంగాణ. ఆర్డీఎఫ్ఎస్లో చేరేందుకు కేబినెట్ ఆమోదం. పొంచి ఉన్న మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదం. నాడు రైతుల కోసం స్కీములో చేరని బీఆర్ఎస్ సర్కార్. జూనియర్ కాలేజీల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం. మార్క్ఫెడ్లో డీసీఎంఎస్ల విలీనం చేస్తూ నిర్ణయం. కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఓకే. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ సిగ్నల్. గోదావరి పుష్కరాలకు ₹1,000 కోట్లు. జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. జూన్ 1న కెరమెర్లో కొలాం ఆదివాసీ ఇండ్ల ప్రారంభం. కేంద్ర ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరేందుకు ఆమోదం. డీసీఎంఎస్లు మార్క్ఫెడ్లో విలీనం. పాలమూరు రంగారెడ్డి భూసేకరణకు ₹587 కోట్లు. నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30కి ఆమోద ముద్ర. త్వరలోనే మరోసారి కేబినెట్ భేటీ. గేరు మార్చు, స్పీడు పెంచు, ఫైళ్లను లేట్ చేయొద్దు. తెలుగు మంత్రులకు ర్యాంకులు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు. కేబినెట్ భేటీలో మంత్రులకు ప్రధాని మోడీ గీతోపదేశం. మంత్రులు, శాఖల పనితీరుపై రేటింగు. సంతృప్తికరమైన రేటింగ్తో రంగంలోకి ప్రధాని. తక్షణ చర్యలకు దిగిన మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మోడీ సమీక్షతో శాఖల్లో సంస్కరణల జోరు. అత్యుత్తమ పనితీరుకు ప్రశంసలు. ఫైళ్ల క్లియరెన్స్లో బొగ్గుగనుల శాఖ ఫస్ట్. సమస్యల పరిష్కారంలో టెలికాం శాఖకు ప్రథమ ర్యాంకు. గ్రీన్ కార్డ్ రూల్స్తో నో ప్రాబ్లం. ఇది భారత్కు వ్యతిరేకం కాదు. మోడీ, ట్రంప్లది దీర్ఘకాలిక దృక్పథం. భారత్కు ఇంధన సరఫరాకు యుఎస్ రెడీ. ప్రధాని మోడీతో భేటీలో చర్చలు. భారత వ్యాపారులకు సరికొత్త వీసా విధానం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. కాక్రోచ్ కట్టి పడేసింది. వేటి సరే వైబ్రేషన్ తెచ్చింది. ప్రధాని మోడీని సైతం అప్రమత్తం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ. పాలక ప్రతిపక్షాల విధానంపై స్పష్టమైన ముద్ర. జెడ్ అవసరాలు, ఆకాంక్షలకు ఇక పెద్దపీట అనివార్యం. దేశంలో యువశక్తి బలాన్ని నిరూపించిన ఓ అద్భుత అనుభవం. మున్ముందు ఇదే తరహా వేదికకు ఇదొక సదవకాశం.